హాయ్ ఫ్రెండ్స్. ఒక ప్రాంతంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు స్నేహితులు ఒక స్నేహితుడు ఎక్కువ మాట్లాడతాడు. ఇంకో స్నేహితుడు మాట్లాడడం కంటే ఎక్కువ వినడానికి ఇష్టపడతాడు. మొదటి స్నేహితుడు ఎప్పుడు కూడా మరి తన విషయాలు ఎక్కువ మాట్లాడడం తనకు చాలా ఇష్టం. అయితే రెండో స్నేహితుడు వాడు చెప్పే మాటలు వినడం వీనికి ఇష్టం. మొదటి స్నేహితుడు ఒకరోజు చెప్తుందట, అరే మా ఊర్లో చాలాసార్లు ఈతకు నేను వెళ్ళాను రా, నేను ఈతకి వెళ్తే ఎంత లోతైనా సరే ఈత కొట్టి బయటకు వచ్చేయగలను రా అని చెప్పి తన రెండో స్నేహితుడితో చెప్పాడు. ఈ రెండో స్నేహితుడు మరి ఇన్ని వచ్చా నీకు అని ఆశ్చర్యపోతూ ఉండేవాడట. ఒకరోజు ఇద్దరూ కలిసి ఆ పక్కనే బీచ్లో చిన్న మరి షిప్లో పడవలో వెళ్ళడానికి అవకాశం దొరికితే ఇద్దరు కలిసి ఆ పడవ ఎక్కారు. అది చిన్న తెప్ప మాత్రమే. అయితే లోపలికి వెళ్తుంటే ఒక్కసారిగా గాలి, తుఫాను, అలలు అన్నీ వస్తుంటే తన మరి రెండో స్నేహితుడిని భయవేసి, అరే నీకు ఈత వచ్చు కదరా, నువ్వు లోపలికి వెళ్ళినా పర్వాలేదు, నాకు ఈత రాదురా, నేను ఇక్కడ దిగిపోతాను అంటే అప్పుడు మొదటి స్నేహితుడు అంటున్నాడట, అరే నాకు రాదురా, అలా నీతో సరదాగా చెప్పానురా అని. ఈ సందర్భం మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలా సందర్భాల్లో మనం చెప్పుకోవడానికి లేకపోతే ఇతరుల దగ్గర గొప్పకి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. అయితే మాట్లాడడం కంటే మరి చేసేవే మాట్లాడడం చాలా మంచిది. ఎందుకంటే నువ్వు చేయకుండా ఎదుటి వాళ్ళకి చెప్పడానికి గానీ, నువ్వు చేయకుండా ఎదుటి వాళ్ళకి గొప్పగా గానీ మాట్లాడితే ఏదో ఒక రోజు ఫూల్ అయిపోతాం. ఇతరుల దగ్గర తక్కువైపోతాం. కాబట్టి ఏది చేస్తామో అదే మాట్లాడదాం. థ్యాంక్ యూ.